బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో రైస్ మిల్లు నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. సీఎంఆర్ ధాన్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా పక్కదారి పట్టిస్తున్నారు. కోదాడ పట్టణం కొమరబండలోని వెంకటేశ్వర రైస్ మిల్లు కేంద్రంగా ఈ దందా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే దాదాపుగా 100 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టించారు. తాజాగా మిల్లుపై విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు దాడి చేశారు. అధికారుల తనిఖీ విషయం తెలుసుకున్న మిల్లు ఓనర్ సత్యనారాయణ పరారీలో ఉన్నాడు. మనకి సీఎంఆర్ ధాన్యం అనేది ఇవ్వాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. అందులో సాధారణ తనిఖీల్లో భాగంగానే ఇది కూడా చేయడం జరిగింది. మనకి ఇప్పటి వరకు ఉన్న ధాన్యం యొక్క పర్టికులర్స్ తీసుకోవడం జరిగింది. ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇస్తాము. తదుపరి చర్యలు వాళ్ళు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు లైవ్ ద్వారా అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, అసలు ఈ రైస్ మిల్లు ఓనర్ ఈ దందాన్ని ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి పుల్లారావు? ప్రస్తుతం సీఎంఆర్ ధాన్యం విషయంలో మాత్రము ప్రభుత్వం కొరడా జల్పించడం మొదలుపెట్టిందని చెప్పవచ్చు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ ధాన్యం విషయంలో మిల్లర్లు చాలా అక్రమాలు పాల్పడ్డారని చెప్పేసి కూడా అనేక విషయాలు కూడా వెలుగుకు రావడం జరిగింది. సీఎంఆర్ ధాన్యాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సిన విషయంలో మిల్లర్లు చెల్లించకుండా వారి స్వలాభం కోసం వాటిని వినియోగించుకోవడం జరిగింది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించేసి ఒక 6 రైసుల మీద మంగళవారం రోజు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. ఈ 6 మిల్లులు దాదాపు 300 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నట్లు కూడా విజిలెన్స్ అధికారులు వాళ్ళ యొక్క దాడుల్లో మాత్రం తేడతెల్లడం జరిగింది. ముఖ్యంగా కోదాడకు సంబంధించేసి కోదాడలో ఉన్నటువంటి కొమరబండ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు 100 కోట్ల రూపాయల మేరకు కూడా బకాయి పడ్డట్టు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ యొక్క 100 కోట్ల రూపాయలను మిల్లు యజమానిగా ఉన్నటువంటి నీల సత్యనారాయణ ప్రసిద్ధం అని చెప్పి విజిలెన్స్ అధికారులు ప్రయత్నించగా అతను అప్పటికే పరారు కావడం జరిగింది. అతని యొక్క విషయం కోసం మాత్రం విజిలెన్స్ అధికారులు మాత్రం ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా కోదాడలో ఉన్నటువంటి మిగతా 6 రైస్ మిల్లకు సంబంధించి కూడా అటాక్ చేయడం జరిగింది. ఈ 6 రైస్ మిల్లకు సంబంధించి 300 కోట్ల రూపాయలు బకాయిలుగా ఉన్నట్టు గుర్తించారు. కాకపోతే విజిలెన్స్ అధికారులు మొత్తం రైడ్ చేసిన తర్వాత ఆ యొక్క మిల్లులలో 150 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్య రాశులు ఉన్నట్టు మాత్రం గుర్తించడం జరిగింది. మిగతా 150 కోట్ల రూపాయల ధాన్యం అనేది ఎటుపోయింది అనే విషయం మాత్రం తేల్చాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకు సంబంధించిన వివరాలు రాబట్టడం కోసం అని చెప్పి మిల్లర్ల యజమానులందరూ కూడా పిలిపించేసి వారిపై ఎంక్వైరీ చేయడం జరిగిందని చెప్పి మనకు తెలియవస్తుంది. సో ఈ 150 కోట్ల రూపాయల ధాన్యాన్ని కూడా ఎక్కడ దాచిపెట్టడం, ఏ విధంగా పక్కకు మరలించారనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ 150 కోట్ల ధాన్యంతో పాటు మిగతా 150 కోట్ల రూపాయలు మాత్రం ధాన్యం లేనట్లయితే మాత్రం వాటిని డబ్బు రూపంలో కూడా చెల్లించాలని చెప్పేసి గతంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సందర్భం అవుతుంది. గత ప్రభుత్వం హయాంలో మాత్రము ఈ యొక్క సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి అనేక రకమైనటువంటి వార్తలు రావడం జరిగింది. ఎందుకంటే మిల్లర్లు అనేవారు రైతుల నుండి తీసుకున్నటువంటి దాన్ని కస్టమ్ మిల్ రైసింగ్ చేసేసి మొత్తాన్ని మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పాలి. చెప్పిన తర్వాత ప్రభుత్వం అనేది మీకు పేద ప్రజలకు కానీ వాటిని కానీ పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి పంపించినటువంటి ధాన్యాన్ని మాత్రం మిల్లర్లు మాత్రము ఆ విధంగా చేయకుండా కేవలం వాళ్ళ స్వలాభం కోసమే మాత్రమే వాటిని వినియోగిస్తూ కూడా పోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే విషయం బయటకు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దల సహకారంతో వాటిని దాటవేసే ప్రయత్నం మాత్రం చేయడం జరిగింది. సో ఈ ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మిల్లర్ల మీద ఆజమాయిషి ప్రదర్శించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఎందుకంటే ఈ యొక్క సీఎంఆర్ రైస్ కు సంబంధించేసి పూర్తి స్థాయిలో నిల్వలు వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది. వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం విషయంలో చెల్లించకుండా ఆ ధాన్యాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ పక్కదారి పల్లిచ్చేసి వాళ్ళ సొంత లాభాల కోసం వాటిని వినియోగించుకోవడం జరిగిందని చెప్పేసి ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించేసి రైస్ మిల్లర్స్ తో కూడా సమావేశాలు నిర్వర్తించడం జరిగింది. మీరు చెల్లించాల్సినటువంటి బకాయిలను వెంటనే కూడా చెల్లించాలి. ముఖ్యంగా ధాన్యపు రాశులకు సంబంధించేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ చేసి వాటిని వెంటనే ప్రభుత్వానికి అప్పచెప్పాలి.